శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? ఒక గొప్ప రహస్యం చెప్పబోతూ ఉన్నారు తన బిడ్డలకు. అసలు ఆ రహస్యం ఏమిటో ఆ తండ్రి మాటల్లోనే విందామండి. బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, భగవంతుని అనుగ్రహం పొందే రహస్యం ఒకటి చెబుతాను. ఒంటరిగా విను తల్లి, పెడచెవిన పెట్టకు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు ఆ భగవంతుణ్ణి సైతం తమ వశం చేసుకునేటువంటి ఒక రహస్యాన్ని తన బిడ్డలకు చెప్పబోతూ ఉన్నారు. అంటే స్వయంగా బాబాగారే తన బిడ్డల దగ్గర ఉండాలంటే ఎలాంటి పనులు చేస్తే, ఎలాంటి పనులను ఆచరిస్తే బాబాగారు తన బిడ్డల దగ్గర ఉంటారో స్వయంగా ఆ తండ్రి చెబుతూ ఉన్నారండి. అంటే తన బిడ్డలను ఈ పనులు ఆచరించమని బాబాగారు పరోక్షంగా తన బిడ్డలను ఆదేశిస్తూ ఉన్నారు. అయితే బాబాగారు చెప్పేటువంటి ఆ రహస్యం ఏమిటి? బాబాగారిని ఏ విధంగా మన పక్కనే నిలబెట్టుకోవాలి, ఏ విధంగా మన ఇంట్లోనే కొలువుదీరి ఉండేలా బాబాగారిని కట్టిపడేయాలనే దానికి ఈరోజు తన బిడ్డలకు బాబాగారే ఒక చక్కటి రహస్యాన్ని చెప్పబోతూ ఉన్నారు. ఆ రహస్యాన్ని పాటించడం ద్వారా ఆ దేవాది దేవుణ్ణి, ఈ సర్వ జగత్తుని పరిపాలించేటువంటి ఆ సాయినాథుణ్ణి తన బిడ్డలు వారి వశం చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా బాబాగారి సన్నిధిలోనే ఉండవచ్చు, బాబాగారి ఆశీస్సులకు పాత్రులవ్వచ్చు, వారు కోరిన ప్రతి కోరికను నెరవేర్చుకోవచ్చండి. ఇక ఆలస్యం చేయకుండా బాబాగారు చెప్పేటువంటి ఆ వాక్కు ఏంటో వెంటనే విందామా? బాబాగారి విధంగా అంటూ ఉన్నారండి. బిడ్డ, నేను రోజు మీ ఇంట్లోనే ఉండాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావు కదా తల్లి. నా ఆశీస్సులు నీ పైన, నీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ ఉన్నావు కదా. అయితే నీకొక రహస్యం చెబుతాను. ఈ చిన్న పనులు చేయడం ద్వారా ఈ తండ్రిని తన బిడ్డలతో కట్టిపడేసేయచ్చు. మరి వింటావా తల్లి? చూడమ్మా, ఎవరైతే గురుస్థాన ప్రాంగణాన్ని ప్రతి గురు శుక్రవారాలు చిమ్మి శుభ్రం చేసి ధూపం వేస్తారో వారిని ఆ దైవం అనుగ్రహిస్తాడు. అవునమ్మా, షిరిడీలో ఎక్కడ కొన్నా సరే అది నా స్వహస్తాలతో ఇచ్చిన ప్రసాదమే. ఎందుకంటే ఈ ప్రదేశం నేను నడయాడిన ప్రదేశం. నా మాటని విను. జన్మకుండలిని చుట్టిపెట్టి అవతల పారి. జాతకాలు చూడవద్దు తల్లి, సాముద్రికాన్ని నమ్మవద్దు. నాపై విశ్వాసం ఉంచు. అన్నీ నేను చక్కబెడతానమ్మా. నువ్వు నమ్మే ఈ గ్రహాలు, రాసులు నా ఆజ్ఞకు కట్టుబడి ఉంటాయని గుర్తుపెట్టుకో. మరి వాటిని నా బిడ్డకి వ్యతిరేకంగా పని చేయనిస్తానా చెప్పు? అన్నీ నేను చక్కబెడతాను. బిడ్డ, నీకొక విషయం చెబుతాను, గుర్తుపెట్టుకో. ఎప్పుడూ కూడా నేను లక్షాధికారినై ఉంటే బాగుండు, లేక కోటీశ్వరుడినై ఉంటే ఇంకా బాగుండు. ఎప్పుడు మంచి పేరు ప్రఖ్యాతులు గాంచి ఉంటే చాలా బాగుండేదేమో అని అనుకుంటూ ఉంటావు, అవునా? అయితే తల్లి, మహారాజు పదవి కంటే పేదరికం శ్రేష్టం. పేదరికమే అసలైన రాజరికం. ఐశ్వర్యం కంటే పేదరికం 1,00,000 రెట్లు శ్రేష్టం. ఎందుకంటే ఆ భగవంతుడు పేదల బంధువమ్మ. చూడు తల్లి, ఈ డబ్బు కలిగిన వారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు స్వేచ్ఛగా ఎక్కడికి తిరగలేరు. కానీ పేదవారు అలా కాదు. వారు ఎక్కడికైనా స్వేచ్ఛగా విహరించగలరు. అర్థమవుతుందా? అయితే బిడ్డ, నువ్వు కోరుకున్నది నీకు తప్పకుండా నేను అందిస్తానమ్మా. నువ్వు సిరి సంపదలు కావాలంటే అవే నీకు అందిస్తాను. ప్రేమానురాగాలు కావాలంటే అవే నీకు అందిస్తాను.
పేరు ప్రతిష్టలు కావాలంటే అవి కూడా నేను అందిస్తాను. కానీ ఇప్పుడు ఈ విషయం నీకెందుకు చెప్పానో తెలుసా? పేదరికంలో ఉన్నావని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా, అందుకే చెప్పాను. ఇక నీ పేదరికం పోయినట్లే తల్లి, దానిని పూర్తిగా నీ నుండి నిర్మూలిస్తానమ్మా. నువ్వు కోరుకున్న సిరి సంపదలను, అష్టైశ్వర్యాలను నీకు ప్రసాదిస్తాను. ధైర్యంగా ఉండు. చెప్పాను కదా, నన్ను నిర్బంధించడానికి, నన్ను మీతో కట్టిపడేయడానికి నేనే నీకు ఒక రహస్యం చెబుతూ ఉన్నాను. ఈ మాటలు శ్రద్ధగా విని ఈరోజు నేను ఏం చెప్పానో అలా పాటించి నా ఆశీస్సులు అందుకో. నన్ను నీ ఇంట్లోనే కొలువుదేరనివ్వు. చూడమ్మా, నేనెవరి మీద కూడా కోపగించుకోను బిడ్డ. మీరంతా నా బిడ్డలు. నాకెవరి మీద ఎప్పుడూ కోపం రాదు. నేను ఎప్పుడూ కూడా అందరినీ ఆశీర్వదిస్తూనే ఉంటాను. ఎవరి ఆలోచనలు మంచిగా ఉంటాయో వారికి అంతా మంచే జరుగుతుంది. నా భక్తులను నేను ఎల్లవేళలా కాపాడుతుంటాను బిడ్డ. వారిని కాపాడటానికి 1000 చేతులను నేను ఉపయోగిస్తాను. బిడ్డ, అడిగిన వారికి సమృద్ధిగా అడిగినంత నేను ప్రసాదిస్తాను. కానీ నా మాటలు చెవిన పెట్టేదెవరు? నా ధనాగారపు తలుపులు బార్లా తెరిచిపెట్టి ఉంచానమ్మా. కానీ ఆ సంపదను తీసుకొని పోయేవారే లేరు. నా బిడ్డలు నా దగ్గరకొచ్చి బాబా నాకు ప్రసాదించు ప్రసాదించు అంటారు. నేను నా బిడ్డలకు అడ్డు చెప్పనమ్మా, తీసుకోమనే చెబుతాను. నా ధనాగారంలో మీకు నచ్చినంత తీసుకోమని చెబుతాను. మీరు ఎంత తీసుకోగలిగితే అంత తీసుకోమని చెబుతాను. కానీ తీసుకునేవారే లేరు. అవును బిడ్డ, ఎవరైతే ఈ తండ్రిని మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటారో, ఈ తండ్రి లీలలు ఏ బిడ్డలకైతే అర్థమవుతాయో వారు తప్పకుండా నా దయకు పాత్రులవుతారు. నేనిచ్చే ధనాన్ని తప్పకుండా వారు పొందుతారు. అవకాశాలు చెప్పి రావమ్మా, వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి. నీ బాబా ప్రతి ఒక్కరిని సమాన దృష్టితో చూస్తారు బిడ్డ. అందరికీ సమాన అవకాశాలు ప్రసాదిస్తారు. నీకు కూడా ఆ అవకాశాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. ఈరోజు ఈ సందేశం వింటున్న నువ్వు తప్పకుండా ఆ అవకాశాన్ని అందుకో. ఈ తండ్రిని నీ ఇంట కొలువుదీరనివ్వు. నేను మొదటి నుంచి ఇప్పటి వరకు ఈ సందేశంలో ఏదైతే చెప్పానో అవి పాటించు. ఇక నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు. నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది తల్లి. ఇది నీ బాబా నీకు ఇస్తున్నటువంటి వరం. ఆనందంగా స్వీకరించు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు ఈ సందేశం కనుక మీరు వింటూ ఉన్నారంటే బాబాగారు ఈ వరాన్ని మీకే ప్రసాదించారు, ఈ అదృష్టాన్ని మీకే ప్రసాదించారు. కాదనకుండా అందుకోండి. బాబాగారు అందరికీ అవకాశాలు ప్రసాదిస్తూ ఉన్నారు. నా జీవితం మారడం లేదు, నాకు అవకాశం ఇవ్వడం లేదు అని మనం అనుకుంటే బాబాగారు ఇందులో దానికి సమాధానం చెప్పారు. అవకాశాలు అనేవి ఎప్పుడు కూడా చెప్పిరావు, నేను వస్తున్నానని. అవి వచ్చినప్పుడే ఎవరైతే ఏ బిడ్డలైతే వాటిని అందిపుచ్చుకుంటారో, ఇది నా తండ్రి నాకు ప్రసాదించినటువంటి ఈ అవకాశాన్ని నేను వదులుకోనని ఏ బిడ్డలైతే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారో వాళ్ళు ఎవ్వరికీ తల వంచకుండా అంచెలంచెలుగా వారు కోరుకున్న ప్రతిదీ చేజిక్కించుకుంటూ వెళ్ళిపోతారు. కానీ వచ్చిన అవకాశాన్ని పెడచెవిన పెట్టి అదేంటోలే అని పరధ్యానంగా ఉంటే మాత్రం తిరిగి అవకాశం మీ దగ్గరకు రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అందుకే ఈరోజు బాబాగారు ఈ సందేశంలో చెబుతూ ఉన్నారు. ఈ సందేశం చెబుతూ ఉన్నానంటే త్వరలోనే నీకు ఒక అవకాశం వస్తూ ఉందమ్మా. అవకాశాన్ని వదిలిపెట్టుకోవద్దు. ఈ సందేశంలో నేను మొదటి నుంచి ఇప్పటి వరకు ఏమైతే చెప్పానో అవి అలానే ఆచరించు. ఈ తండ్రిని నీ ఇంట కొలువు తీర్చుకో.
నా ఆశీస్సులతో పాటు నువ్వు కోరిన కోరికలు కూడా అందిస్తాను, వెంటనే అందుకో బిడ్డ అని బాబాగారు తన బిడ్డలకు చెప్పారండి. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అతి త్వరలోనే ఒక అవకాశం వస్తుంది. జాగ్రత్తగా ఉండండి, పరధ్యానంగా ఉండొద్దు, వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదలవద్దు. ఎవరైతే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారో వారితోనే ఆ తండ్రి ఎల్లప్పుడూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.